అంటే రాజశేఖర రెడ్డి గారి పేరు మీరు తీసుకుని వచ్చారు కాబట్టి 2009 ఆ టైంలో మనకి 2004 నుంచి 4 to 9 ఓవరాల్ రావటం, ఆ చుట్టుపక్కల భూమి రేటు విపరీతంగా పెరిగిపోవటం, కాంగ్రెస్ గవర్నమెంట్లో బాగా రియల్ ఎస్టేట్కి అయితే విపరీతమైన డిమాండ్ ఆ రోజుల్లో ఉండేది. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ 2023లో మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. అదే ఊపు అదే వేగం ఇక్కడ కూడా కనిపిస్తుంది. +10% ఇటు ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ఇక్కడ పార్టీతో సంబంధం లేదండి. హైదరాబాద్ ఈజ్ ఇన్ రన్నింగ్ మోడ్. టాప్ గేర్, కారు నడిపితే టాప్ గేర్ అంటాం. టాప్ గేర్ ఎంత స్పీడ్ వెళ్తుందో మీకు తెలుసు. ఫస్ట్ గేర్లో లేము, ఫస్ట్ గేర్లో ఎప్పుడో ఉండేవాళ్ళు. సో టాప్ గేర్ నుండి స్లో అయిపోవడం అనేది చాలా కష్టం అండి. మీరు 5th గేర్ నుండి 4th, 4th నుండి 3rd, 3rd నుండి 2nd. మీరు అడుగుతున్నారు ఫస్ట్ గేర్కి వచ్చే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. టాప్ గేర్ నుండి రాదండి. ఆ స్వింగ్ని ఎవరు ఆపలేదు. బికాజ్ ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్, బట్ డెవలప్మెంట్ ఈజ్ ద మేజర్ ఫ్యాక్టర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్. అండ్ ఇంకోటి మెయిన్, హైదరాబాద్లో బెస్ట్ రీజన్ ఏంటి తెలుసా? ఎందుకు సార్ ఇప్పుడు ఎక్కడి నుండి ఇండియాలోనే కాదు బయట నుండి కూడా వచ్చి ఇక్కడ 3 సంవత్సరాలు పనిచేస్తే ఇక్కడ వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నాడు రిటైర్ అయ్యి ఇక్కడ. ఎందుకు? రీజన్ ఏంటి? ఇక్కడ న్యాచురల్ కెలామిటీ మనకు కోఆపరేట్ చేస్తుంది. ఎక్కువ ఎండలు ఉండవు, ఎక్కువ చలి ఉండదు, మీడియం టెంపరేచర్. ఎలాంటి వాడైనా లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు. కాస్మోపాలిటన్, తెలుగు ఉంది, హిందీ ఉంది, ఉర్దూ ఉంది. ఏ భాష వచ్చినా ఇక్కడ మనకి గుజరాతీ గల్లీ అని సపరేట్గా ఉంది, మార్వాడి గల్లీ అని సపరేట్గా ఉంది. అక్కడ గుజరాతీసే ఉంటారు. నాకు గుజరాతీ అసోసియేషన్ ప్రెసిడెంట్ తెలుసు. ఆయన స్వచ్ఛంగా తెలుగు మాట్లాడతాడు. పక్కా గుజరాతీ, గుజరాతీ కంటే తెలుగు బాగా మాట్లాడతాడు. ఎందుకంటే 50 years నుండి సెటిల్ అయిపోయాడు. సో హైదరాబాద్కి రావడానికి ఏంటంటే మనకి తుఫాన్లు, సునామీలు, ఇంకా వరదలు, ఇవన్నీ కూడా ఇఫ్ యూ సీ ఎంటైర్ ఇండియా మనకున్న సేఫ్ ప్లేస్ ఎవరికి లేదు. బికాజ్ వీఆర్ ఎట్ ఎలివేటెడ్. మన పేరు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. ఎందుకంటున్నాం? వీఆర్ ఎట్ ఎలివేటెడ్ స్టేజ్. సో ఎవరికి ఇప్పుడు చెన్నై మరి చూస్తాను నేను, కార్లు రన్ అవుతాను. వైజాగ్ అప్పుడు చూసాం మనం. కానీ హైదరాబాద్కు ఉన్న బెటర్ ప్లేస్ అంటే టెంపరేచర్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ, అండ్ కల్చర్, లివింగ్ కల్చర్, వెరీ ఫ్రెండ్లీ కల్చర్. కొత్తోడు ఎవడొచ్చిన ఇట్టే సెట్ అయిపోతాడు. మనం కొన్ని మన నార్త్కి వెళ్తే మన వాళ్ళు బతకలేరండి. నేను ఢిల్లీలో పనిచేశాను, బెంగళూరులో పనిచేశాను, గురుగావ్లో పనిచేశాను. అది లేదండి. సౌత్లో ఉన్న కల్చర్ వేరు. సో సిటీకి రేటు అంటే ఒక పర్టికులర్ పార్ట్కి ఒకప్పుడు 2 ఉంటే ఇప్పుడు 20 మంది ఉన్నారు, 30 మంది ఉన్నారు. 2/3 ఈజ్ ఓన్లీ వాటర్, ఓషన్స్. అంతమంది కూడా మాట్లాడుకున్నాం. 20%, 22% ఓన్లీ ఈజ్ అవైలబుల్. ఇప్పుడు 50 సంవత్సరాల కింద ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది. సరే సార్, ఇప్పుడు నేను అనేది ఏంటంటే, సో వేచి చూశారు, అయిపోయింది, రిజల్ట్ వచ్చాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. మరి ఏంటి ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఇప్పుడే ఇన్వెస్ట్ చేయొచ్చా? కొంతకాలం వేచి చూసి ఒక 6 నెలలు 7 నెలలు చూసిన తర్వాత ఇన్వెస్ట్ చేయమంటారా? మీకున్న 30 సంవత్సరాల అనుభవాలు. నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను చెప్పేదంటే కొనమని చెప్తానండి. ఎందుకంటే 6 నెలలు ఆగిన తర్వాత రేట్లు పెరగబోతున్నాయి, అందులో డౌట్ లేదు. ఎంత పెరుగుతుందని నేను చెప్పలేను, బట్ డెఫినెట్గా. ఎందుకంటే న్యూ గవర్నమెంట్ సామాన్యులకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు కొన్ని ఏరియాలో ఇప్పటికీ ఎంటైర్ ఇండియాలోనే, తెలంగాణలోనే కాదు, సౌత్లోనే కాదు, ఎంటైర్ ఇండియాలోనే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అఫోర్డబుల్ ప్రైసెస్ ఉన్నట్టు హైదరాబాద్ ఓన్లీ ఈజ్ అ ప్లేస్. మీరు బాంబే, ఢిల్లీ, బెంగళూరు కొనలేరు. ఒకటి ఈ నెక్స్ట్ 6 months నేను ఏమంటే కరెక్షన్ ఉంటే ఒక 5% ఇటు అవుట్ ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ 6 months కూడా ఎవరు పెద్దగా ఎక్కువ పెంచలేదు రేట్లు. నెక్స్ట్ 6 months కూడా అదే ఉంటుంది. బట్ డెఫినెట్గా 6 months 9 months అయిన తర్వాత మేబీ దసరా అండ్ బియాండ్ అక్టోబర్ తర్వాత డెఫినెట్గా షూటప్ అవుతాయి. సో కొనుక్కునే వాళ్ళకి లేట్ చేయకుండా కొనుక్కోవడమే బెటర్. రేటు దీనికంటే తగ్గుతుందని మాత్రం అనుకోకూడదు. అది 100% అది తగ్గదు. అయితే పెరగడం కూడా నా ఉద్దేశం పెరిగేదాని మీద మనం పెరిగేది నెక్స్ట్ 6 months కూడా స్టేబుల్ ఉంటుందండి. పెద్ద చేంజ్ రాదు. 6 to 9 months తర్వాత గవర్నమెంట్ సెటిల్ అయిపోయి ఎందుకంటే గవర్నమెంట్ సర్వే అవ్వాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద ఎర్నింగ్. రోటీ కపడా మకాన్. ఎందుకు రియల్ ఎస్టేట్కి ఇంపార్టెన్స్ అంటే తిండి లేకపోయినా మీరు బతకలేరు, బట్టలు లేకపోయినా బతకలేరు, ఇల్లు లేకపోయినా బతకలేరు. తిండి బట్టలు కొద్దిగా సెటిల్ అయిపోయాయి, బట్ రియల్ ఎస్టేట్ ఇంకా చాలా గురించి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, నెక్స్ట్ బై 2030 $1 trillion, బై 2040 $10 trillion, అంటే కొన్ని లక్షల కోట్లు ఉంది. 75 million jobs నెక్స్ట్ 10 years క్రియేట్ అవుతుంది. అసలు అంత క్యాటర్ చేయడానికి అందరు మనుషులు లేరు, ప్రొఫెషనల్సే లేరు. రియల్ ఎస్టేట్లో అందరూ ఇప్పుడు కూడా నేను ఇందాక చెప్పిన 90% అన్ఆర్గనైజ్డ్. సో రేట్లు అనేది నాకు ఉన్న కొద్దిపాటి అనుభవం ప్రకారం నెక్స్ట్ 3 to 6 months పెద్దగా చేంజ్ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఎవరైతే అప్రూవల్స్ అయిపోయి ఎగ్జిక్యూషన్ చేసిన వాళ్ళు పెంచరండి. కొత్త పర్మిషన్ వచ్చే వాళ్ళు కొద్దిగా డిలే అవుతుంది. ఎందుకంటే వీళ్ళు సెట్ అవ్వాలి, వీళ్ళు పాలసీలు ఏమైనా మారుతారా, ధరని ఏమైనా మారుతుందా అని అనుకుంటే కొద్దిగా డిలే ఉంటుంది.